అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవెంట్లో జరిగిన కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతుంది. నిందితుడు కోల్ థోమస్ అలెన్ను అధికారులు విచారిస్తున్నారు. అసలు నిందితుడు కాల్పులు ఎందుకు చేశాడు, ఎవరిని లక్ష్యంగా చేసుకుని చేశాడు, అసలు దేశ అధ్యక్షుడు ఉన్న సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఎలా ఛేదించాడు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఈ దాడి ట్రంప్ లక్ష్యంగానే జరిగినట్టు అనుమానిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. దాడి చేసే సమయంలో నిందితుడి వద్ద షాట్ గన్, హ్యాండ్ గన్ తో పాటు కొన్ని కత్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటన వెనుక కోల్ ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డట్టు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దాడి జరిగిన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. కోల్ థామస్ చదువులో చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. అంతేకాదు పార్ట్ టైం టీచర్ గా పనిచేసి బెస్ట్ టీచర్ గా కూడా అవార్డు పొందాడు. 2014లో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ కండక్ట్ చేసిన అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి పని ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే కోల్ థామస్ కొందరు అధికారులను టార్గెట్ చేసి దాడి చేశాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఈ దాడి తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. తనను తాను అబ్రహం లింకన్ తో పోల్చుకున్నారు ట్రంప్. ప్రతిసారి మీకే ఎందుకు ఇలా జరుగుతుందని ఓ జర్నలిస్టు ప్రశ్నిస్తే, బాగా పనిచేసే వ్యక్తులనే టార్గెట్ చేస్తారు, అబ్రహం లింకన్ ను చూడండి, ప్రజాదరణ కలిగిన వారిని ఇలా టార్గెట్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.